గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. పద అర్థం చూద్దాం రండి. గత సంగస్య ఆసక్తి మమకారం లేకపోయినవాడు, ముక్తస్య బంధాల నుండి విముక్తి పొందినవాడు, జ్ఞాన అవస్థిత చేతసః జ్ఞానంలో స్థిరమైన మనస్సు కలవాడు, యజ్ఞాయ ఆచరతః కర్మ యజ్ఞభావంతో చేసే కర్మలు, సమగ్రం పూర్తిగా, ప్రవిలీయతే లయమవుతుంది. తాత్పర్యం చూద్దాం రండి. అర్జున, ఇక్కడ నీకింకో లోతైన సత్యం చెబుతాను. మనిషి బంధానికి కారణం పని కాదు, ఆ పనిపై ఉన్న ఆసక్తి. అదే ఆసక్తిని వదిలేస్తే మనిషి ఇప్పటికే సగం వరకు విముక్తుడవుతాడు. ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్ళి తన మనస్సును జ్ఞానంలో నిలబెడితే అతను చేసే ప్రతి పని సాధారణ పని కాదు, యజ్ఞం అవుతుంది. తన కోసం కాదు, స్వార్థం కోసం కూడా కాదు, ఒక ఉన్నతమైన ఉద్దేశం కోసం చేస్తాడు. అలా చేసేవాడి కర్మలు ఒక్కొక్కటిగా పోవు అర్జున, పూర్తిగా లయమైపోతాయి. అతనికి కర్మఫలాలు ఉండవు, బంధం ఏర్పడదు. అర్జున, నీ జీవితం కూడా యజ్ఞంలా మార్చు. ప్రతి పనిని పవిత్రంగా చూడు, స్వార్థాన్ని విడిచిపెట్టు. అప్పుడు నీ కర్మలు నిన్ను వెంటాడవు, అవి నిశ్శబ్దంగా లయమైపోతాయి అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకు కూడా సందేశాన్ని ఇస్తున్నారు. హరే కృష్ణ.